వేధింపులు అక్రమాలకు అడ్డగా మారిన సూర్యాపేట వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన నోరు మొదపని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హ్యాండిక్యాప్డ్ సర్టిఫికెట్ తోటి అక్రమంగా ప్రమోషన్లు పొందిర్రు అని యువజన సంఘ నాయకులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. దయచేసి దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిపించి వాస్తవాలని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. నీటి వాటాలపై రాజీ పడే ప్రసక్తే లేదు. ఈ ఓన్లీ నోటి మాటలతోటే పబ్బం గడపకుండా నిజంగా కార్యాచరణ చూపెట్టరు. నీటి వాటాల మీద వాళ్ళేమో దోసుకోబోతురు, వాళ్ళకి రావాల్సిన దానికంటే అధికంగా. మీరేమో ఉత్త ఉపన్యాసాలు ఇచ్చి ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇచ్చి ఊపుకుంటారు. ఇక ప్రజలు దేన్ని నమ్మాలా? మీరు చెప్పే మాటలు నమ్మాలనా, కళ్ళ ముందు వాళ్ళు దోసుకోబోతున్న నీటిని నమ్మాలనా? ఈ ఆర్ఓ వాటర్ సంబంధించి ఫస్ట్ టీడీఎస్ చెక్ చేసుకోరు. తాగేటోళ్ళు కనీసం 50% పైగా ఉంటేనే దాన్ని తాగడానికి తాగండి. ఇక 10, 15, 16, 20 ఈ డెడ్ వాటర్ అయి తాగినా ఒకటే, మీరు తాగకుండా ఒకటే. ప్రభుత్వం కూడా సదుపాయాలు పెంచి సౌకర్యాలు పెంచి కొద్దిగా నీట్నెస్గా మెయింటైన్ చేసి అలవాటు చేయదు. ఎందుకంటే వచ్చే సామాన్యులు పేదలు అన్ని సౌకర్యాలు కల్పించి అన్ని రకాల మందులు కల్పించి వాళ్ళకి కొద్దిగా ఈ సీజనల్ వ్యాధుల నుంచి బయటపడేసే ప్రయత్నం ప్రభుత్వం ఆలోచించు దయచేసి.